నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తన అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టి మంచి జోరు మీద ఉన్నారు. ఇక బాబీ దర్శకత్వంలో తర్వాత సినిమా చేస్తున్నారు. దీని మీద కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక కాలానికి అనుగుణంగా తాను కూడా మారుతూ కథలను ఎంచుకుంటున్న ఆయనకు విజయాలు వరుసగా పలకరిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయన కెరియర్లో ప్రత్యేకమైన సినిమాలుగా ఆదిత్య 369, భైరవ దీపం ఇక ఫిక్షన్ కంటెంట్తో అలరించాయి. ఇక ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో ఎంతో అద్భుతంగా తెరకెక్కింది. ఇక భైరవ దీపంతో ఫిక్షనల్ అంశాలను అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య మైథలాజికల్ ఫ్యాంటసీ మల్టీవర్సెస్లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక విభిన్నమైన కథలతో సినిమాలను తీస్తున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇక తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో కథగా తెరకెక్కిన హనుమాన్ మూవీ నుంచి విజయం సాధించిన సంగతి ఇక తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ సినిమాల జాబితాలో ఆదిత్య 369 సినిమా కూడా స్థానం సంపాదించుకుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కింది. ఇక బాలకృష్ణ కూడా ఆదిత్య 369 సినిమా కంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే దానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. ఇక ఆదిత్య 999 టైటిల్తో మూవీ చేస్తానని, దానికి తానే దర్శకత్వం వహిస్తానని బాలకృష్ణ గతంలో ప్రకటించారు. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆదిత్య 999 సినిమాతోనే ఉంటుందని బాలయ్య తెలిపాడు. అయితే బాలకృష్ణ హఠాత్తుగా మళ్ళీ ఈ ఆదిత్య 999 సినిమాని హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే మరోవైపు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా తన కొడుకు మోక్షజ్ఞని లాంచ్ చేస్తున్నారు. ఇక సూపర్ హీరో కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా హిట్ కొడితే ప్రశాంత్ వర్మకి బాలయ్య మరో ఆఫర్ ఇవ్వబోతున్నారట. అదే ఆదిత్య 999. ఈ సినిమా దర్శకత్వం బాధ్యతలని బాలయ్య ప్రశాంత్ వర్మకి అప్పగించే అవకాశాలు ఉందట. ఇప్పటికే ప్రశాంత్ వర్మకి ఒక మాట చెప్పి ఉంచారని టాక్. అలాగే భైరవ దీపం సీక్వెల్ బాధ్యతలు కూడా ప్రశాంత్ వర్మకి ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలని మోక్షజ్ఞతోనే చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. మరి మోక్షజ్ఞకి ప్రశాంత్ వర్మ ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక భగవత్ కేసరి చిత్రంతో సూపర్ హిట్ ఇచ్చిన బాలయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో కూడా మరో సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడని బాలయ్య అభిమానులు సంబరపడిపోతున్నారు. చూడాలి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఏ విధంగా సక్సెస్ అవ్వబోతుందో.